శంభో శంకర. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. హర మహాదేవ, హర మహాదేవ, హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ కాశీబుగ్గ దంట వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, కాశీ నుండి ఒక మునీశ్వరులు ఈ ఊరికి రావడం జరిగింది. ఆ కాశీ నుండి వచ్చినటువంటి మునీశ్వరులు అక్కడ ఉన్నటువంటి కమండల మున్ను, జపకర్ర రెండు మర్చిపోవడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చినాక ఆ రెండింటిని రప్పించుకోవడం కోసం మంత్రశక్తితో ఆ రెండుని ఇక్కడికి రప్పించారు. అది ఈ కాశీబుగ్లో ఈ శివాలయంకి దగ్గరలో ఉన్నటువంటి కాశీ గుండ మనిషి ఒక ప్రదేశం ఉంది. ఆ కాశీ గుండంలో బుగ్గ రూపంలో నీరు వచ్చి ఆ రెండు కమండల మున్ను, ఆ జపకార రెండు రావడం జరిగింది. అక్కడ నుండి కూడా ఈ ఊరికి కాశీబుగ్గ అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాశీ విశ్వేశ్వరుడు స్వయంభు లింగేశ్వరుడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తుండగా ఈ లింగం దొరికింది. వందల ఏళ్ల నాటి చరిత్ర ఈ కాశీబుగ్గ ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఉన్నది. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం మా పూర్వీకుల చేత నిర్మించబడింది కాబట్టి ఈ కాశీ విశ్వేశ్వర యొక్క ఆలన పాలన మా కుటుంబ సభ్యులు ప్రస్తుతం చూస్తున్నారు. అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి పురాతనమైనటువంటి దేవాలయం కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ విశ్వేశ్వర స్వామి దర్శనం కోసం నిరంతరం వస్తుంటారు. ముఖ్యమైన దినాల్లో ఎక్కువగా జనరద్దీ కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ 1,00,000 దీపారాధన జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం, ప్రతి కార్తీక సోమవారం కూడా చాలా రద్దీగా ఉంటుంది. కనుక ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దర్శించుకొని ఈ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని, ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటూ ఈ మా తిరువీధి కార్యక్రమం ఇక్కడికి గత 3 ఏళ్ల నుండి కూడా ఈ తిరువీధి కార్యక్రమం చేస్తున్నాం. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఈ తిరువీధి కార్యక్రమం చేస్తున్నాం. ఈ శివాలయ ప్రాంగణంలో మేము శివదీక్షలు గత 3 ఏళ్లుగా చేస్తున్నాం. శివదీక్ష తీసుకున్న నుండి ఈ తిరువీధి కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయాలని ఒక ఆకాంక్షతో చేయడం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ తిరువీధి కార్యక్రమం కూడా మేము ఈ నిధులు ఎలా సమకరిస్తామంటే భిక్షాటన చేస్తూ భిక్ష రూపంలో ఈ నిధులు సమీకరణ చేస్తున్నాము. ఈ నిధులతో మేము ఈ కాశీ విశ్వేశ్వర స్వామికి తిరువీధి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, ఆలయ అర్చకులు జగ్గారావు స్వామి, సోమేశ్వరరావు స్వామి, విశ్వనాథం గారు, అలాగే పార్థసారథి గారు, అదేవిధంగా కుమారస్వామి, వినోద్ స్వాములు కూడా ప్రతిసారి మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మేము ఈ రూట్లో తేడానికి, లేకపోతే ఈ ప్రయాణం మాకు స్టార్ట్ చేసింది మేము మా గురువు గారు దేవదత్తం గారు కృషి వల్ల, దేవదత్తం గారు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల, దేవదత్తం గారు మాకు ఇచ్చినటువంటి భరోసా వల్ల ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టి 42 రోజులు 43 రోజులు మాతోనే ఈ సన్నిధానంలో ఉంటూ మాతో ప్రయాణం చేస్తూ మాకు అన్ని రకాలైనటువంటి శివభక్తి గేయాలు కానీ పద్యాలు కానీ నేర్పిస్తూ మాకు ఈ శివ తత్వం నేర్పిస్తూ మా శివుని యొక్క సేవలో మమ్ము ఈ విధంగా మాకు చేసినందుకు ఆయనకు కూడా శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటూ, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ శివ సన్నిధానానికి మాకు ఈ సేవలు అందిస్తున్నటువంటి మా మాతలు కూడా మాకు ఉన్నారు. జానికమ్మ, వీళ్ళందరూ కూడా మాకు నిరంతరం కూడా మాకు ఎటువంటి సేవలు కావాలన్నా వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఈ వీధి ప్రజలందరూ కూడా మాకు తోడుగా ఉంటూ ఈ శివ సన్నిధానాన్ని నిర్వహిస్తున్నాము. కనుక మాకు ఈ శివదీక్షలు ప్రశాంతంగా జరుగుతుంది, చాలా హాయిగా ఉంటుంది. ఈ 42 రోజులు కూడా మేము తన్మయత్వంలో మునిగి శివ ధ్యానంలో ఉంటాము. మాకు ఎటువంటి ప్రయాస అప్రయాస కూడా మాకు 42 రోజులు కలదు. అటువంటి ఈ శివతత్వంలో మాకు ఈ ప్రయాణం చేసినటువంటి దేవతత్వం గడిస్తానికి మరోసారి తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఓం నమః శివాయ. శివ
శివ.